హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 46th డే. ఛత్తీస్గఢ్ రీచ్ అయినా ఒరిస్సా నుండి. అది రైల్వే స్టేషన్ నుండి కొంచెం ముందుకు వెళ్ళిపోతే టెంపుల్ వచ్చేస్తుంది. 1 కిలోమీటర్ మాత్రమే నడవచ్చు ఆరామ్సే. 1 కిలోమీటర్ కూడా నడవకపోతే ఇంకా నాకు రోజు గడిచినట్టు అనిపించదు. అన్ని టెంపుల్స్ తిరుగుతున్నావు, వేరే ప్లేసెస్ ఏమైనా చూపించు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లలో కూడా. ఇప్పుడు ఈ స్టేట్స్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కొన్ని స్టేట్స్లలో అసలు ఏం ప్లేసెస్ చూడడానికి ఉండవు. అంటే టూరిస్ట్ ప్లేసెస్ ఏమి ఉండవు. ఉండేటివి కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అవి కూడా స్టేట్కి వెళ్ళాలి కాబట్టి ఆల్ ఇండియాలో ఛత్తీస్గఢ్ కూడా ఒక స్టేట్ కాబట్టి ఈ స్టేట్లో ఉన్న టెంపుల్స్ ఒక 2 ప్లేసెస్ అయినా చూడాలి కాబట్టి ఇక టెంపుల్సే ఉన్నాయి. మా టూరిస్ట్ ప్లేసెస్ అంటే అంత ఏం లేవు కాబట్టి టెంపుల్స్కి ఎక్కువ అవుతున్నాయి. తప్పదు, టెంపుల్సే చూడాల్సిందే. అందరు నన్నే చూస్తున్నారు నేను వీడియో తీస్తుంటే. అందుకే నాకు కొంచెం సిగ్గు అవుతుంది ఇట్లా చెప్పాలంటే. కానీ ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇది ఎట్లా చూస్తుంది చూడు. బ్లాగ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అమ్మా దేవుడా, తండ్రి పరమేశ్వర. తిరిగి కొంచెం నల్లగా అయినా బక్కగా అయినా కానీ ఇంకా చూడాలి అనే కోరిక, తపన ఏమాత్రం తగ్గట్లే. వెళ్ళాలనే ఉంది. ఇంకోటి ఏంటంటే నేను జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, చార్ధంలు అవన్నీ కవర్ చేస్తున్నా అని చెప్పినా కాబట్టి అవే అవుతాయి కదా మ్యాక్సిమమ్. వేరే ప్లేసెస్ కూడా నేను ట్రై చేస్తున్నా కానీ నాకు ట్రైన్ ఫెసిలిటీ ప్లస్ రిస్క్ లేకుండా అవైలబుల్గా ఉండేటివి వెళ్తున్నా నేను మ్యాక్సిమం. ఇప్పుడు ఇక్కడ నుండి 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. అక్కడికి ఒక్కొక్క బస్సు ఉండదు. అట్లాంటి ప్లేసెస్ నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. అందుకే అన్ని మ్యాక్సిమం టెంపుల్స్ అవుతున్నాయి. అది కథ. ఇంకెంత దూరం టెంపుల్? ఇంకొంచెం దూరం ఉంది. ఛత్తీస్గఢ్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకుంటుండే స్టేట్లు, క్యాపిటల్స్. ఇప్పుడు అన్నీ చూస్తుంటే నవ్వొస్తుంది. అరే చిన్నప్పుడు చదువుకుంటుండే కదా ఈ పేర్లు అని చెప్పేసి మంచిగా అనిపిస్తుంది నాకు అన్ని ప్లేసెస్ చూస్తుంటే. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసిన ఛత్తీస్గఢ్లో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా ఎట్లా అని చెప్పేసి. ఒక్క ప్లేస్ కూడా లేదు. అన్ని పార్కులు, డ్యాములు అవే ఉన్నాయి. పార్కులు, డ్యాములు మన దగ్గర కూడా ఉంటాయి కదా అని చెప్పేసి, కొత్తగా ఏమైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అట్లా ఆలోచిస్తున్నా. అందువల్లనే అన్ని టెంపుల్స్ అవుతున్నాయి. పర్లేదు, నాకు మంచిగా అనిపిస్తుంది. మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇంకా అన్ని టెంపుల్స్ చూసుకుంటూ. అక్కడ కనిపిస్తుందిగా టెంపుల్, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము. ఇక్కడ టెంపుల్ దగ్గరలో రూమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఉండాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండొచ్చు. ఇక్కడ నాన్ ఏసీ రూమ్ 300 అని పెట్టారు బోర్డు. చాలానే ఉన్నాయి హోటల్స్. అంకుల్ జీ మందిర్ కైసే జానే? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇంకా. అప్పుడప్పుడు పాటలు, డ్యాన్స్లు ఇట్లా వస్తుంటాయి. ఈరోజుకి 46 days. ఇంకా 4 days అయితే 50 days. హాఫ్ సెంచరీ కొడతా. మంచిగా అనిపిస్తుంది. ఇంకా తొందరగా కంప్లీట్ అయిందంటే ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఏం లేదు ఆలోచన. ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు ఏంది అనేది ఒక్కటే నేను ఆలోచిస్తున్నా. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో ఏం తెలియదు. కంప్లీట్ అయినప్పుడు చూడాలి ఇంకా. वैसे भी कुछ भी नहीं है इसमें, इसलिए
कोई दिक्कत नहीं, रख दो। हाँ। अरे मेरा वीडियो ऑन हो गया। रख दो कुर्सी पर वही। इधर रख दो, नहीं तो नीचे रख दो। नीचे नहीं, ऊपर ही रख दो। हाँ झाड़ू लगाना पड़ेगा ना अभी मेरे को। हाँ हाँ। वैसे रहने वाले कहाँ थे आप? मैं हैदराबाद। हैदराबाद? जैसे हैदराबाद टिकट कितने का? इधर से? हाँ? इधर से मेरे को पता नहीं। और वहाँ से कितने बजे कितने में आया टिकट में? उधर से नहीं आया, मैंने पूरे घूम रहे। अच्छा। हाँ, లగేజ్ అన్న వాళ్ళ షాప్లో అక్కడ పెట్టేసిన, మళ్ళీ పైకి మోసుకొని పోవాలంటే నా వల్ల కాదు. స్టేషన్లో అయితే క్లాక్ రూమ్ ఏడ కనపడలేదు. జాజ్పూర్ నుండి నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 11కి. అరే జాజ్పూర్లో ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 11కి దిగిన రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్లో. మళ్ళీ రాయ్పూర్ నుండి ట్రైన్కి వచ్చిన డోంగర్గర్కి. ఈరోజు నేను చూడ్డానికి వెళ్తున్న టెంపుల్ బామ్లేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ కూడా పైకి ఎక్కాలి, కానీ రోప్వే ఆప్షన్ కూడా ఉంది. ఆరామ్సే రోప్వేలో పోతాను, నా వల్ల అస్సలు అవుతలేదు ఇప్పటికీ. ఇంకా స్టెప్స్ ఎక్కుడు దిగుడు అంటే ఇంకా మళ్ళీ కాళ్ళు పోతాయి. రోప్వే ఆప్షన్ లేనప్పుడు అది వేరు, ఆప్షన్ ఉంది కాబట్టి రోప్వేలోనే వెళ్తా. ఎక్కాలని ఉంది కానీ మళ్ళీ నైట్ అయిపోతుంది, అనవసరంగా నైట్ టైం రిస్క్ చేయాలనుకుంటలే. ఊరు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి. రోప్వే ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఈ టైం అయినా పర్లేదు అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది. రోప్వే ఆప్షన్ లేకుంటే పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం ఈవినింగ్ కల్లా రిటర్న్ వెళ్ళిపోతుండే. రోప్వే టికెట్ కౌంటర్. రోప్వే అప్ అండ్ డౌన్ 100 రూపీస్. టికెట్ కౌంటర్ పక్కకి వెళ్ళడానికి ఉంటుంది. తినడానికి షాప్స్ కూడా ఉన్నాయి చాలా బయటనే. रोपवे जाने का मार्ग. ఇప్పుడు నిదానంగా పోతుంది. स्टेप्स ऐसे ही जाना है ना ऊपर. रोपवे చాలా పెద్దగా ఉంది దేవుడా. अभी मी उलट टोलामध्ये बसली या. తారతరిని పోయినప్పుడు అంత భయపడలేదు కానీ ఇది కొంచెం డేంజర్గానే ఉంది. ఏం కాదు. चाल टकरा दे थोड़ी यार. अरे देख తారతరిని ఎక్కినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇది కొంచెం డేంజర్గానే ఉంది. రోప్వే టైమింగ్స్ ఓపెనింగ్ టైం మార్నింగ్ 7 AM, క్లోజింగ్ టైమ్ ఈవినింగ్ 7 PM. अंदर जाने का मार्ग. జై మా బామ్లేశ్వరి. తిరుపతిలో మెట్లకు బొట్లు పెట్టినట్టే ఈడ కూడా తెరిసే. నాకు ఇవన్నీ మెట్లకే ఆయాసం వస్తుంది దేవుడా. అమ్మా దేవుడా.
ఫస్ట్ నేను వీడియో తీసింది ఈడ డోంగర్గర్ రైల్వే స్టేషన్. ఈడ నుండి స్టార్ట్ అయితే ఇంత పైకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ ఒక కొండ మీద ఉంటుంది. బడి బంబ్లేశ్వరి టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే రాజా వీర్సేన్ అనే ఒక రాజుకి సంతానం లేకపోవడం వల్ల పూజారుల సలహాలతోని దేవతలను పూజిస్తాడనమాట. సంవత్సరం లోపలనే రాణి ఒక కొడుకుకి జన్మనిస్తుంది. అప్పుడు ఇంకా శివుడు పార్వతి ఆశీర్వాదంతో కొడుకు పుట్టిండని చెప్పేసి ఈ టెంపుల్ని కడతారనమాట. ఇది డోంగర్గర్ టెంపుల్. అయితే ఈ టెంపుల్లో రాజా విక్రమాదిత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు బంబ్లేశ్వరి దేవి ప్రత్యక్షమై అతనిని కాపాడింది. అప్పటి నుండి ఈ టెంపుల్లో బంబ్లేశ్వరి దేవికి పూజలు జరుగుతున్నాయి. ఫోన్స్ అలా ఉన్నాయి మంచిగా వీడియోస్ ఫొటోస్ తీయడానికి. ప్రసాదం పల్లీలు చక్కెర. బోలో బోలో అవి బోలో. ఇంతే టెంపుల్, ఇంకా చిన్న టెంపుల్. ఇంతే ఇంకా టెంపుల్ ఒక కొండ మీద చిన్న టెంపుల్, అందులో అమ్మవారు బామ్లేశ్వరి దేవి. మళ్ళీ కిందికి వెళ్ళడానికి స్టెప్స్. నేను రోప్వే కాబట్టి రోప్వేలో వెళ్ళిపోతా. హోగయా అభి. దర్శనం అయిపోయింది. అబ్బా చల్లగా గాలి వస్తుంది మంచిగా. వచ్చేటప్పుడు రోప్వేలు వచ్చినాయి కానీ ఇప్పుడు కిందకి దిగేటప్పుడు వీళ్ళతో పాటు నడుచుకుంటూ వస్తున్నా కిందకి. కింద చోటి బామ్లేశ్వరి టెంపుల్ అని చెప్పేసి ఇంకోటి టెంపుల్ ఉందంట. యాక్చువల్గా అక్కడ ఆ ఫోటో చూసే నేను ఇక్కడికి వచ్చింది, కానీ పైకి వచ్చి చూస్తే అట్లా లేదు. ఇది కలిసిన తర్వాత ఈ కింద ఉంటుంది అని చెప్పేసి చెప్తే వీళ్ళతో పాటు ఇంకా కిందికి వెళ్ళిపోతున్నా. రోప్వే టికెట్ అప్ అండ్ డౌన్ కాబట్టి డౌన్ది వేస్ట్ అయిపోయినట్టే, ఇంకా ఏం చేయలేము. ఇతని పేరు వివేక్, 9th క్లాస్. నీ పేరేంది? హేమంత్. హేమంత్ +2 అంటే ఇంటర్ 2nd ఇయర్. ఈడ 9th క్లాస్. షాపింగ్ కూర్చున్నాయి. ఈడత ఫోటో దిగడానికి కూడా సిగ్గుపడుతుండు. और क्या क्या है छत्तीसगढ़ में? बस देवी का मंदिर है और कुछ नहीं है? और कुछ नहीं है. ఛత్తీస్గఢ్లో ఈ జార్ఖండ్లో కొన్ని స్టేట్స్లలో ఓన్లీ టెంపుల్స్ మాత్రమే ఉంటాయి. अभी इसमें बता दो. ఇప్పుడు 9th క్లాస్, ఇంక గర్ల్ ఫ్రెండ్. మళ్ళీ ఆమె ఫొటోస్ చూపించి చూడు ఎంత మంచిగా ఉంది, శారీ కట్టుకుంటే ఇంకెంత మంచిగా ఉంది అని చెప్తుండు. నాకు ఎంత నవ్వొస్తుందంట అసలుకి. మళ్ళీ అలా అన్నట్లేదు గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు కాకపోతే ముసలిగా అయిన తర్వాత మెయింటైన్ చేస్తామా అని చెప్పేసి అంటుండేడు. ఇంతలేడు ఇంతున్నాడు కానీ అసలు పైన దగ్గర అలా ఎవరో ఒకరు కలుస్తారు. మంచి మస్తు టైంపాస్ అవుతుంది అసలు. దేవుడా, ఆల్మోస్ట్ వచ్చేసినాం కిందకి. వీళ్ళు ఇంకా వాళ్ళ అక్కకి ఏదో వాచ్ కొన్నారు. యాక్చువల్లీ ఈరోజు హేమంత్ బర్త్డే. అందరు విష్ చేయండి కమెంట్స్లలో. హేమంత్ హ్యాపీ బర్త్డే. బర్త్డే కాబట్టి ఈరోజు గుడికి వచ్చిండంట తిరగడానికి. అమ్మో, దీని తోక చూడ ఎంత పెద్దగా ఉంది.
क्या? थोड़ा मोबाइल अच्छे से टाइट पकड़ना। छीन लेते हैं इन हाँ लोग, छीन के फेंक देते हैं। अच्छा हाँ। అదెంత మంచిగా తీసుకుంటుంది దగ్గరికి అసలు దాన్ని. इतना छोटा मंकी है ना। क्यूट है वो। यहाँ ना वो भी आता है शेर, वो वाला वो चीता आता है, चीता नाइट के समय। अच्छा हाँ। तेंदुआ बोलते हैं ना, इधर हाँ पता है. वो आता है। वो आता है। चल चलो इस वजह से अभी देखना नाइट में कोई नहीं रहेगा। अभी सब जा रहे हाँ नाइट में, हाँ. नहीं तो आता ना खा जाए। वहाँ गया मैया। ये भी वीडियो में रखना है. हाँ नहीं मेरा मतलब शाम को तो अच्छा रहता इधर है ना. उसमें भी लाइट जलता है लेकिन अभी निकाल दे पूरा लाइट। బామ్లేశ్వరి దేవి టెంపుల్ నుండి కిందికి వచ్చి కొంచెం ముందుకు నడుస్తే ఒక 1 కిలోమీటర్ చోటి బామ్లేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది. యాక్చువల్లీ నేను గూగుల్లో ఈ ఫొటోస్ చూసే నేను ఇక్కడికి వచ్చింది, కానీ నాకు ఇక్కడ ఉందని తెలియదు. पीछे भी है ना। నవరాత్రి దేవతలు అందరూ ఇక్కడ ఉన్నాయి కదా. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. తొమ్మిది మంది దేవతలు. సాయంత్రం వచ్చింటే బాగుండు, లేట్ అయిపోయింది. షిట్. అదొకటే టెంపుల్ అని చెప్పేసి అక్కడొకటే చూసేసిన, కానీ వీళ్ళు కలిసిన తర్వాత చెప్పిర్రు ఇక్కడ ఉంటుంది సేమ్ అయోధ్య టెంపుల్ ఎట్లుంది అని అట్లా చెప్తే అప్పుడు నాకు గుర్తొచ్చిందరే నేను గూగుల్లో చూసింది ఈ టెంపులే కదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చినాము ఈ టెంపుల్కి. ఈవినింగ్ అయితే ఇంకా మస్తు ఉంటుండే, నైట్ టైం కూడా బాగుంది, కానీ ఫొటోస్ వీడియోస్ కొంచెం బ్లర్ అవుతాయి కదా. ఈవినింగే తెలిసింటే ఇక్కడికే వస్తుండే డైరెక్ట్. సో ఓకే, ఇప్పుడు కూడా మంచిగా ఉంది నైట్ టైం. ఇంకా లైట్స్ చాలా పెడతారంట, ఇంకా చాలా తక్కువ పెట్టారు లైట్స్. బాయ్ 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 బాయ్, आराम से जाओ. हाँ फिर मिलेंगे, बाय. हाँ भाई चाय बोलो भाई चाय, चलो कर ले वो सो जाओगे. बाय 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 बाय. आराम से अब लेट के दे. बाय. अब वो लोग तो गए. ఈరోజు వాళ్ళతోనే కంప్లీట్ అయిపోయింది, ఫుల్ టైం పాస్. ఇంకా బాయ్ చెప్తున్నారు. బాయ్.
వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలో सब्सक्राइब मेरे को नहीं आता. సబ్స్క్రైబ్ చేసుకోండి. सब्सक्राइब చేసుకోండి. బోలో కుछ नहीं आता. बोलो बोलो बोलो. ఇడకు సిగ్గు పడుతుండే ఫోటో కూడా దిగుతాడు అసలుకి. చెప్పు 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 కుछ नहीं आता. సబ్స్క్రైబ్ చేయండి. सब्सक्राइब चैंड कैंडो क्या बोलते हैं? సబ్స్క్రైబ్ చేయండి బస్. सब्सक्राइब चैंडी. चैंडी हाँ. सब्सक्राइब चैंडी मतलब सब्सक्राइब करो. बोलो. सब्सक्राइब करो ना. हाँ. आप अपने लैंग्वेज में बोल रहे हैं ना? हाँ तेलुगु.